చందమామ కథ. గుడ్డివాడి యుక్తి. పూర్వం కాబూలు నగరంలో ఒక మంగలి ఉండేవాడు. వాడు తన వృత్తి చేసుకుంటూ కొంతకాలం వెళ్ళబుచ్చాక అకస్మాత్తుగా వాడికి గుడ్డితనం సంప్రాప్తమైంది. అది మొదలు వాడు తన వృత్తి సాగించుకోలేక యాచక వృత్తి అవలంబించాడు. వాడి అదృష్టమేమో గాని వాడు తాను వృత్తిలో ఉన్నప్పటికంటే బిచ్చమెత్తి ఎక్కువ డబ్బు పోగు చేశాడు. క్రమంగా వాడి దగ్గర 100 వెండి కాసులు చేరాయి. గుడ్డివాడు వాటిని ఒక సంచిలో పోసి కొద్ది కాలం పాటు తన వెంటే ఉంచుకున్నాడు. కానీ తన దగ్గర అంత డబ్బు ఉండటం ప్రమాదమని వాడికి తోచింది. ఆ డబ్బు తన వద్ద ఉన్నట్టు తెలిస్తే కళ్ళు లేని వాణ్ణి చేసి ఎవరైనా కాజేయవచ్చు. అదీగాక తాను అంత డబ్బు నిల్వ చేసినట్టు పైకి పొక్కితే ఎవరూ తనకు ధర్మం చేయరు. అందుచేత గుడ్డివాడు తన కాసుల సంచిని ఎక్కడైనా దాచాలనుకున్నాడు. మూట దాచటానికి తగిన స్థలం కూడా గుడ్డివాడికి స్ఫురించింది. వాడు మసీదుకు వెళ్ళినప్పుడల్లా ఒక వాకిలి పక్కగా కూర్చునేవాడు. అక్కడ నేలలో ఒక చిన్న కొయ్య పలక ఉన్నది. అది సరిగ్గా తాపటం కాలేదు. దాన్ని తీస్తే వస్తుంది. ఆ పలక కింద చిన్న గుంట ఉన్నది. అందులో సంచిని దాచవచ్చు. అందుకుగాను గుడ్డివాడు ఒకనాడు మసీదుకు వెళ్ళి వాకిలి పక్కనే కూర్చున్నాడు. నమాజ్ అయిపోయాక అందరూ మసీదు నుంచి వెళ్ళిపోయారని తోచగానే వాడు కొయ్య పలక ఎత్తి గుంటలో తన కాసుల సంచి ఉంచి మళ్ళీ పలక యథాస్థానంలో ఉంచి మెల్లిగా బయటికి జారుకున్నాడు. అయితే ఒక్క పొరపాటు మాత్రం జరిగిపోయింది. ఎవరూ మసీదులో లేరని గుడ్డివాడు అనుకొని సొమ్ము దాచే సమయంలో ఒక మనిషి మసీదులో ఉండి గుడ్డివాడు సంచి దాచటం చూశాడు. గుడ్డివాడు వెళ్ళిపోగానే ఈ మనిషి కొయ్య పలక తీసి సంచి పైకి లాగి అది తీసుకొని వెళ్ళిపోయాడు. మర్నాడు ఎవరూ లేని తరుణంలో గుడ్డివాడు మసీదుకు వెళ్ళి తన సంచి క్షేమంగా ఉన్నదో లేదో అని చూసేసరికి అక్కడ సంచి లేదు. మరొకడైతే పోయిన సొమ్ము కోసం ఒక శోకం పెట్టి ఉరుకుని ఉండేవాడు. కానీ గుడ్డివాడు అసాధ్యుడు. తన సొమ్ము హరించిన వాడెవడో తెలుసుకోవటమే గాక ఆ సొమ్ము రాబట్టడానికి కూడా ఆలోచన చేశాడు. వాడు ఇంటికి వెళ్ళి తన చిన్న కొడుకును పిలిచి, ఒరే నాయనా, ఇవాళ నుంచి నా వెంట నువ్వు కూడా రా. ఇద్దరం మసీదు బయట కూర్చుందాం. నువ్వు వచ్చే పోయే వాళ్ళని జాగ్రత్తగా గమనించి నన్ను చూసి ఎవడు నవ్వుతాడో గుర్తు పెట్టుకొని వాడి ఇల్లెక్కడో తెలుసుకొని నాకు చెప్పు అన్నాడు. 2 రోజుల పాటు తండ్రి కొడుకులు మసీదు బయట తిష్ట వేశారు. 2వ రోజు గుడ్డివాడి కొడుకు, నాన్న, నిన్ను చూసి ఎవరో స్ఫోటకం మచ్చలవాడు నవ్వుతూ లోపలికి వెళ్ళాడు అని గుడ్డివాడి చెవిలో రహస్యంగా చెప్పాడు. వాడు బయటకి రాగానే వెంట వెళ్ళి ఎక్కడికి పోతాడో పేరేమిటో తెలుసుకురా అన్నాడు గుడ్డివాడు. కొద్దిసేపటికి గుడ్డివాడి కొడుకు తిరిగి వచ్చి తండ్రి కోరిన వివరాలు తెలిపాడు. ఆ మనిషి ఒక వర్తక వ్యాపారి. గుడ్డివాడు తడవుకుంటూ ఆ వర్తక వ్యాపారి దుకాణానికి వెళ్ళి, ఫలాని వారు ఉన్నారా అని అడిగాడు. వ్యాపారి గుడ్డివాడిని దుకాణంలోకి తీసుకుపోయి, ఏం ఇలా వచ్చావు అని అడిగాడు. రహస్య వ్యవహారం బాబు, ఎవరూ లేకుండా చెప్పాలి అన్నాడు గుడ్డివాడు. చెప్పు అన్నాడు వ్యాపారి. తమరు చెబితే నమ్మకపోవచ్చు కానీ బాబు, నేను యాచన చేసి చాలా సొమ్ము మిగుల్చుకున్నాను. ఒక 100 కాసులు మా బంధువులకు అరువిచ్చాను. మరొక 100 ఒక రహస్య స్థలంలో దాచానులేండి. మా బంధువులు రేపు 100 కాసులు తిరిగి ఇచ్చేస్తున్నారు. ఆ 100 దాచిన 100 కలిపి మొత్తంగా వ్యాపారంలో పెడదామని ఉంది. ఎవరికన్నా వడ్డీకి ఇద్దామంటే పత్రాలు సాక్ష్యాలు ఉండటం వల్ల నా దగ్గర డబ్బున్నట్టు పొక్కుతుంది. ఆ తర్వాత నాకెవరూ రాగిటోళ్ళు ఇవ్వరు. ఎందుకొచ్చిన బెడద? మీరు వర్తకంలో ఆరితేరినవారు. అందుచేత సొమ్మంతా మీ చేత పెట్టేస్తాను. దానితో మీకు ఇష్టం వచ్చిన సరుకు కొని అమ్మి లాభంలో మీరు సగం తీసుకొని సగం నాకు ఇవ్వండి అన్నాడు. వ్యాపారి కొంచెం ఆలోచించి, సరే, సొమ్ము రేపు ఉదయం పట్టుకురా అన్నాడు. ఆయనకు ఒక గొప్ప ఆలోచన తట్టింది. తాను తీసుకున్న 100 కాసులు గాక గుడ్డివాడి దగ్గర ఇంకొక 100 కాసులు ఉన్నాయన్నమాట. మసీదులో దాచిన సంచి పోయిన సంగతి గుడ్డివాడు ఇంకా ఎరగడల్లే ఉంది. తాను ఈ 100కు ఆశపడకుండా ఉంటే గుడ్డివాడు 200 తెచ్చి తన చేతిలో పోస్తాడు. అంతా కలిపి కాజేయవచ్చు. ఒకవేళ గుడ్డివాడు 10 మందితో చెప్పినా వాడి దగ్గర 200 కాసులు చేరాయని ఎవ్వరూ నమ్మరు.
ఈ విధంగా ఆలోచించి వ్యాపారి తాను కాజేసిన సంచి తీసుకుపోయి మసీదులో కొయ్యపలక కింద పెట్టేశాడు. దాన్ని ఆ సాయంత్రం గుడ్డివాడు తీసుకున్నాడు. గుడ్డివాడు మర్నాడు వస్తానన్న ప్రకారం రాలేదు. వర్తకుడు తన దుకాణం నుంచి బయలుదేరి గుడ్డివాణ్ణి వెతుక్కుంటూ మసీదు కేసి వెళ్ళాడు. మసీదు బయట గుడ్డివాడు కనిపించాడు. ఏమోయ్, వస్తానని రాకపోతివేం అన్నాడు వ్యాపారి. ఏం చెయ్యను బాబు, అసమర్థుణ్ణి చేసి బంధువులు టోపీ వేశారు. మీకు మేం బాకీలేం పొమ్మన్నారు. నేను దాచుకున్న సొమ్మేమో ఎవడో దొంగ విధవ కొట్టేశాడు. నా బ్రతుకు వ్యాపారంలాగే ఉంది అన్నాడు గుడ్డివాడు. కథ సమాప్తం.